నమస్కారం NXTG న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. హింసాత్మక ఘటనలపై దర్యాప్తును వేగవంతం చేసిన సిట్. సోమవారం నివేదిక ఇవ్వనున్న వినీత్ బ్రిజ్లాల్. సిట్ బృందాన్ని కలిసిన మంత్రి అంబటి రాంబాబు గతంలో ఎన్నడూ లేని విధంగా అల్లర్లు జరిగాయని వెల్లడి. భయంతో గడుపుతున్న ప్రజలను భరోసా ఇవ్వాలని సూచన. మూడోసారి ప్రభుత్వం ఏర్పాటు చేసే శక్తి మోదీకి లేదు. దేశంలో బీజేపీ, రాష్ట్రంలో వైసీపీ ఓటమి ఖాయం. సిపిఐ నారాయణ వ్యాఖ్యలు. బంగాళాఖాతంలో ఆగ్నేయ ప్రాంతాలపై విస్తరిస్తున్న నైరుతి రుతుపవనాలు. జిల్లాల్లో విస్తారంగా వర్షాలు, తగ్గిన ఎండల తీవ్రత. ఏపీలో ఎన్నికల తర్వాత చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలపై సిట్ దర్యాప్తును వేగవంతం చేసింది. ఈ ఘటనపై సిట్ చీఫ్ వినీత్ బ్రిజ్లాల్ సోమవారం ఈసీకి నివేదిక ఇవ్వనున్నారు. ఏపీలో ఎన్నికల తర్వాత చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలపై దర్యాప్తు కోసం 13 మంది అధికారులతో ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. కాగా పల్నాడుతో పాటు రాయలసీమ జిల్లాలో చోటు చేసుకున్న హింసపై సిట్ దర్యాప్తు జరుపుతోంది. ఇప్పటికే హింస జరిగిన ప్రాంతాల్లో సిట్ బృందం పని ప్రారంభించింది. ఈ మేరకు సిట్ చీఫ్ వినీత్ బ్రిజ్లాల్ రేపు ఈసీకి నివేదిక ఇవ్వనున్నారు. మాచర్ల, గురజాల, నర్సరావుపేట, తాడిపత్రి, చంద్రగిరి నియోజకవర్గాల్లో చోటు చేసుకున్న హింసపై సిట్ బృందం ప్రధానంగా దృష్టి సారించింది. హింసాత్మక ఘటన తర్వాత అనుమానితుల్లో కొందరు అజ్ఞాతంలోకి, మరికొందరు హైదరాబాద్ తో సహా ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయినట్లు సిట్ అధికారులు గుర్తించారు. మరొకవైపు అల్లర్లు జరిగిన ప్రాంతాల్లో నమోదైన FARలు పరిశీలించి అవసరమైన చోట్ల అదనపు FARలను సిట్ నమోదు చేయనుంది. అయితే కొందరు పోలీసులు ఇప్పటికే FAR పలు సెక్షన్లు మార్చే ప్రయత్నం కూడా చేస్తున్నట్లు సిట్ గుర్తించింది. ఇక హింసాత్మక ఘటనలకి సంబంధించి సీసీ కెమెరాలతో సహా అన్ని ఆధారాలను సిట్ బృందం పరిశీలిస్తోంది. సిట్ బృందాన్ని మంత్రి అంబటి రాంబాబు కలిశారు. సిట్ బృందానికి కొన్ని విషయాలు నివేదించారు. సత్తెనపల్లి నుంచి తాను 3 సార్లు ఎన్నికల్లో పోటీ చేశానని, ఎన్నికల్లో ఇప్పుడు జరిగినంత హింస ఎప్పుడూ జరగలేదని మంత్రి అంబటి తెలిపారు. పోలీసులు టీడీపీ నాయకులతో కుమ్మక్కయ్యారని, దాడులు అదుపు చేయడంలో పోలీసులు పూర్తిగా విఫలమయ్యారని పేర్కొన్నారు. ఎన్నికల రోజు టీడీపీ నాయకులు చేసిన అరాచకాన్ని సిట్ బృందానికి మంత్రి అంబటి రాంబాబు వివరించారు. ఇప్పటితో తొండపి గ్రామంలో చాలా మంది భయంతో ఊరు వదిలి వెళ్లిపోతున్నారని, వారికి భరోసా కల్పించి ఊర్లోకి తీసుకుని రావాల్సిన బాధ్యత పోలీసులపై ఉందని అంబటి తెలిపారు. సిట్ బృందాన్ని మంత్రి అంబటి రాంబాబు కలిశారు. సిట్ బృందానికి కొన్ని విషయాలు నివేదించారు. సత్తెనపల్లిని దాడులు అదుపు చేయడంలో పోలీసులు పూర్తిగా విఫలమయ్యారని పేర్కొన్నారు. ఎన్నికల రోజు టీడీపీ నాయకులు చేసిన అరాచకాన్ని సిట్ బృందానికి మంత్రి అంబటి రాంబాబు వివరించారు. ఇప్పటితో తొండపి గ్రామంలో చాలా మంది భయంతో ఊరు వదిలి వెళ్లిపోతున్నారని, వారికి భరోసా కల్పించి ఊర్లోకి తీసుకుని రావాల్సిన బాధ్యత పోలీసులపై ఉందని అంబటి తెలిపారు. తాజాగా పోలీసులు నమోదు చేస్తున్న అక్రమ కేసులపైన కూడా సిట్ బృందానికి మంత్రి వివరించారు. ఇది చరిత్రలో ఎప్పుడు ఎక్కడ చూడాల. ఎన్నికల కమిషన్ అంతకు ముందు ఉన్నటువంటి IPS ఆఫీసర్లు పక్షపాతంగా వ్యవహరిస్తారేమో అనే అనుమానంతో మంచి చరిత్ర కలిగినటువంటి IPS ఆఫీసర్లను ఎస్పీలుగా వేస్తే వాళ్ళు విధి నిర్వహణలో ఫెయిల్ అయ్యారని భావించి, ప్రాథమిక సమాచారం ఉందని భావించి వాళ్ళని సస్పెండ్ చేశారు. ఊరినే బదిలీ కూడా కాదు, దే సస్పెండెడ్ ఫ్రమ్ ది సర్వీస్ ఎట్ ప్రజెంట్. ఎంత విచిత్రమైన విషయం. దీన్ని ఏ విధంగా భారత ప్రజాస్వామ్యంలో భావించాలని అడుగుతా ఉన్నా. దీని వెనుక నేను ఒకటే మనవి చేస్తున్నా, నేను ఓడిపోతాను అని అనుకున్న రోజున నారా చంద్రబాబు నాయుడు గారు రాక్షసంగా వ్యవహరిస్తాడు. తనకు అధికారం రాదు అనుకున్నప్పుడు హింసను ప్రజ్వలింపచేస్తాడు. ఇది నారా చంద్రబాబు నాయుడు గారి చరిత్ర. ఇవాళ పలనాడులో హింస జరగడానికి కారణం నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పురంధరేశ్వరి గారు. ఇక్కడ మార్పుల వల్లే ఇంత హింస జరిగిందని నేను మనవి చేస్తున్నాను. ఎంత ఆశ్చర్యం అండి. పోలింగ్ రోజున అలో లక్ష్మణ అని అల్లాడుతుంటే, తలలు పగిలిపోతుంటే పోలీసు రీచుకోలేకపోయారు. కొన్ని ప్రాంతాల్లో మాచర్లలో కానీ, లేకపోతే మన గురజాలలో కానీ, నర్సరావుపేటలో కానీ, సత్తెనపల్లిలో కానీ కొన్ని ప్రాంతాలు వెళుతుంటే అక్కడికి పోలీసులు రీచ్ కాల, కొట్టుకుని ఆగిపోయి చాలే ఆగిపోయారు. ఇది పరిస్థితి. ఒక ఎమ్మెల్యే ఇంటి మీద రాళ్లు వేసే పరిస్థితి. నర్సరావుపేటలో ఎమ్మెల్యే ఇంటి మీదకు వెళ్ళి దూకి కార్లు పగలగొట్టి చేసినటువంటి సందర్భం. అదేవిధంగా నాకు సంబంధించి నా చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ నా సన్నిలా వెళితే కారు మొత్తం పగలగొట్టారు. కంప్లైంట్ చేస్తే పోలీసులు రారు, కేసు రిజిస్టర్ చేశారు. దీనికి పోటీగా మనం కేసు రిజిస్టర్ చేయాలని ఒత్తిడి చేస్తూనే దర్జీ చేయాలనుకుంటున్నారు. ఎందుకంటే ఆ కారు అద్దాలు బయలుపోయినాయి కదా, మాలుడు కంప్లైంట్ ఇచ్చాడు కదా. మాలుడు కంప్లైంట్ ఇస్తే
వాళ్ళు కూడా మా ఇంకో కంప్లైంట్ ఇచ్చి వాళ్ళు తీసుకోమంటున్నారు. ఇక్కడ ఒక సిఐ గారు దేశంలో మోడీ, రాష్ట్రంలో జగన్ ఓడిపోతున్నారని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ తెలిపారు. మూడవసారి ప్రభుత్వం ఏర్పాటు చేసే శక్తి మోడీకి లేదని తెలిపారు. నార్త్ లో 50%, సౌత్ లో ఏపీ మినహా ఏ రాష్ట్రంలోనూ ఎన్డీఏ ప్రభావం ఉండబోదని జోస్యం చెప్పారు. మంగళసూత్రానికి విలువ తెలియని మోడీ మహిళల పుస్తల గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. ఆదివారం జిల్లా సిపిఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నారాయణ మాట్లాడారు. ఈ రాష్ట్రం కోసం రాజకీయాలు, ఈ దేశం కోసం రాజకీయాలు, సామాన్య ప్రజానీకానికి సేవ చేయడానికి రాజకీయాలు అనుకుంటే ఇట్లా ఉండదు. నేను బతకాలి ముందర, అతను నా కుటుంబం బతకాల, ఆ తర్వాత రాష్ట్రం ఉంటే ఉంటుంది, పోతే పోతుంది అనేది ప్రాంతీయ పార్టీల్లో అందరిలో వస్తున్న ఆలోచన. చూడండి, జమ్మూ కాశ్మీర్ నుంచి తమిళనాడు దాకా ప్రాంతీయ పార్టీ లీడర్లు వాళ్ళు, లేదంటే వాళ్ళ పిల్లలు, వాళ్ళ సొంత కుటుంబం, ఆ తర్వాత మళ్ళీ రాష్ట్ర అభివృద్ధి చూస్తుంటారు. చంద్రబాబు అదే చేశాడు. మనం నేను బతుకున్నాను కదా, నేను బతుకుంటే కదా ఏదో ఒకటి చేస్తాను. కాబట్టి రాష్ట్రానికి అన్యాయం జరిగినా సరే మళ్ళీ మోడీ కాళ్ళే పట్టుకోవాలా అంటే బతుకుతీరు రాజకీయాలు. బతుకుతీరు రాజకీయాల్లో ఆయన సక్సెస్ అవుతున్నాడు. బహుశా మళ్ళీ అతనే మాకు ఇష్టం లేకపోయినా, ఎందుకంటే బీజేపీ తర్వాత మాకెందుకు ఇష్టం అవుతుంది. అయితే ఉన్న ఫ్యాక్ట్ ఏంటంటే ఆ బతుకుతీరు రాజకీయాలే అతన్ని గెలిపిస్తుంది. ఒక విధంగా చెప్పాలంటే రేపు చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేస్తే ఫస్ట్ జగన్మోహన్ రెడ్డికి థ్యాంక్స్ చెప్పాలి. ఆయన జగన్మోహన్ రెడ్డి గెలిపిస్తున్నాడు ఆయన్ని. ఆయన సొంతం గెలిచేది కాదు, జగన్మోహన్ రెడ్డి గెలిపిస్తున్నాడు. ఆయన కొవ్వు కరిగిపోతూ జనజీవాన్ని గెలిపిస్తున్నాడు. ఇది రాజకీయ వ్యవస్థ రాను రాను బాగా దిగజారుతుంది. ఒకటి డబ్బులమయమైపోయింది. 97% డబ్బులతో నడుస్తున్నట్టు వచ్చేసారు. ఇప్పుడు ఎస్సీసీ వాటిలో డబ్బులు లేవనుకుంటారు, అదేం కాదు. ఇది ఇట్లా పరిస్థితి. రాజకీయాలు వ్యాపారం కలిసిపోయింది. వ్యాపారంతో కూడా మతాన్ని కలిపి ఫస్ట్ రాజకీయాలను వ్యాపారంగా మార్చింది ఎవరు తెలుసా? మొట్టమొదట రాజకీయాలను వ్యాపారంగా మార్చింది చంద్రబాబు నాయుడే. స్టార్టింగ్ ఆయన 10 కిలోమీటర్ల స్పాట్ చేస్తే రాజశేఖర రెడ్డి 100 కిలోమీటర్లు స్పాట్ చేశాడు. మిగతా వాళ్ళందరూ 1000 కిలోమీటర్లు దాటిపోయారు. రాజకీయాలు ఎప్పుడైతే వ్యాపారికంగా మారుతాయో దేశానికి మంచిది కాదు. రాబోయే రోజుల్లో ఈ సంపద మొత్తం. గన్నవరం ఎయిర్పోర్ట్ లో ఉయ్యూరు లోకేష్ బాబును మరొకసారి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 2 రోజుల క్రితం ఎయిర్పోర్ట్ లో ఉయ్యూరు లోకేష్ అనుమానాస్పదంగా తిరిగిన సంగతి తెలిసిందే. సీఎం జగన్ పర్యటన ఎయిర్పోర్ట్ కు వస్తున్న సమయంలో ఆందోళన చేసేందుకు లోకేష్ ప్లాన్ చేయగా తనిఖీలో భాగంగా సరైన టికెట్ లేకపోవడం, సరైన సమాధానం లేకపోవడంతో పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. అనంతరం 41A నోటీస్ ఇచ్చి శనివారం పంపించారు. తిరిగి ఆదివారం మరొకసారి ఢిల్లీ వెళ్లేందుకు గన్నవరం ఎయిర్పోర్ట్ కు లోకేష్ వచ్చారు. ఎయిర్పోర్టు అధికారుల తనిఖీలో లోకేష్ నుంచి శాటిలైట్ ఫోన్ బయటపడింది. దీంతో ఎయిర్పోర్ట్ అధికారులు గన్నవరం పోలీసులకు సమాచారం ఇవ్వగా లోకేష్ ను అదుపులోకి తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం అనుమతి లేకుండా లోకేష్ శాటిలైట్ ఫోన్ వినియోగిస్తున్నాడు. తుళ్లూరు మండలం వెంకటాయపాలెంకి చెందిన లోకేష్ గతంలో అమెరికాలో డాక్టర్ గా పనిచేసి రిటైర్ అయ్యారు. లోకేష్ ను గన్నవరం పోలీసులు విచారిస్తున్నారు. రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన మాటను జగన్ ప్రభుత్వం నిలుపుకుంది. సీఎం జగన్ ఇచ్చిన మాట ప్రకారమే ఎన్నికల పోలింగ్ ముగిసిన వెంటనే డీబీటీ నిధులు జమ చేసే ప్రక్రియ చురుకు సాగుతోంది. 4 రోజుల్లో మొత్తం 5,868 కోట్ల నిధులు జమ చేశారు. వైఎస్ఆర్ ఆసరా కింద డ్వాక్రా మహిళలకు 1,843 కోట్ల రూపాయలు జమ చేశారు. ఇన్పుట్ సబ్సిడీ రైతుల ఖాతాల్లో 1,236 కోట్లు జమ చేశారు. వైఎస్ఆర్ చేయుత పథకం కింద 1,552 కోట్లు జమ చేశారు. ఈబీసీ నేస్తం కింద అగ్రవర్ణాల పేదలకు 629 కోట్లు అందజేశారు. జగనన్న విద్యా దీవెన ఫీజు రియంబర్స్మెంట్ కింద 605 కోట్లు జమ చేశారు. ఇన్నాళ్లు ఆగిన నిధులు జమ చేయడంతో లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గుంటూరు ఆరగ్రహారం శ్రీ కన్యక పరమేశ్వర అమ్మవారి దేవస్థానంలో అమ్మవారి జయంతి మహోత్సవాలు 5 రోజుల పాటు ఘనంగా కొనసాగుతూ ఉన్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా ఆదివారం శాస్త్రోక్తంగా సామూహిక కుంకుమ పుష్పార్చన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నేరెళ్ల హరి మాట్లాడారు. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా అమ్మవారి జయంతోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించుకుంటున్నామని పేర్కొన్నారు. ప్రతిరోజు అమ్మవారికి విశేష పూజలతో పాటు ప్రత్యేక అభిషేకాలు జరుగుతాయని చెప్పారు. ఈ ఉత్సవాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి ఆశీస్సులు పొందాలని అన్నారు. పూజా స్థలానికి అమ్మను ఆహ్వానం చేస్తున్నాము. అందులో దయ దృష్టి పెట్టి జాగ్రత్తగా శ్రద్ధగా అమ్మవారి పూజ చేసి కోరుతున్నాను. వీళ్ళు ప్రసాదం చేసి కంటిన్యూ జరుగుతూ ఉంటుంది.
ఇందులో మీకు పరీక్ష లాంటిది అనమాట. అందుకని మీ శ్రద్ధ మాత్రం మిస్ కాకుండా ఆ రోజు ప్రసాదం తీసుకొని మనం తలంచుకొని మీ పూజ విజయోత్సవం కోరుతున్నాను. అందువల్ల దయచేసి అమ్మవారిని ఆవాహనం చేసేసి కోరుతున్నాను. తమలపాకు తీసుకొని అమ్మవారిని ఆవాహనం చేయండి. ఓం వసునీతి పునరస్మాసు యక్షుః ప్రణప్రాణిహనం దైవవం యప్పస్యమ సూర్యముచ్చరం తమనమదే సన్నిధి గురు కావేరీ తుంగ భద్రాచల శ్రేణి జగోతమి భాగీరథీ విఖ్యాత పంచ గంగా ప్రసిద్ధితాః ఆయంత దేవి దేవతా పూజా గంగోత్సవదికేన పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష. కన్నికాపరమేశ్వరి గుడి ఆరగ్రహారం గుంటూరు అమ్మవారి జయంతి సందర్భంగా ఈరోజు రెండో రోజు అమ్మవారికి భక్తులు విరిగా వచ్చి అమ్మవారిని దర్శించుకొని కుంకుమ పూజలో పాల్గొని భక్తులందరూ వచ్చి తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుచున్నాం. ప్రతి సంవత్సరం ఇట్లాగే జరుగుతుందండి? ప్రతి సంవత్సరం ఇలానే జరుగుతుంది. ఎంతమంది పాల్గొన్నారండి ఈరోజు? ఈరోజు సుమారుగా 250 మంది భక్తులు పాల్గొన్నారు. ఇంకా జనం రావాలి, కానీ ఈరోజు క్రేన్ ఒక్కబడి దాంట్లో కార్యక్రమం ఉండడం వల్ల జనం తగ్గారు. ప్రసాదానికి సుమారుగా 600 మంది భోంచేసే తీర్థప్రసాదం స్వీకరించారు. ఉత్సవాలకి రాత్రి ఘనంగా ఊరేగింపు గ్రామోత్సవం బాగా జనం వచ్చి అమ్మవారిని తీర్థప్రసాదాలు తీసుకున్నారు. వాతావరణంలో మార్పుతో రాష్ట్ర వ్యాప్తంగా ఎండ తీవ్రత, వడగాల్పులు గణనీయంగా తగ్గాయి. ఎక్కడ ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు మించడం లేదు. అంతేకాకుండా ఈ నెలలో ఇప్పటికే వర్షాలు మొదలయ్యాయి. 2 తెలుగు రాష్ట్రాల్లోనూ తరచూ వానలు కురుస్తూ ఉన్నాయి. తాజాగా వాతావరణ శాఖ మరో చల్లటి కబురు చెప్పింది. దక్షిణ అండమాన్ సముద్రంలో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతూ ఉన్నాయి. రేపటికి బంగాళాఖాతంలో ఆగ్నేయ ప్రాంతాలపై నైరుతి రుతుపవనాలు విస్తరించనున్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. ఈ నెల 22న నైరుతి బంగాళాఖాతంపై అల్పపీడనం ఏర్పడే సూచనలు ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అల్పపీడనం బలపడి మే 24 నాటికి వాయుగుండంగా మారే అవకాశం ఉందని పేర్కొన్నారు. కోస్తాంధ్ర, రాయలసీమ మీదుగా శ్రీలంక వరకు ఉపరితల ద్రోణి ఆవరించింది. సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తున ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. దీని కారణంగా మే 23వ తేదీ వరకు కూడా తెలంగాణ, ఏపీలో మోస్తారు నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. కోస్తాంధ్ర, తెలంగాణ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. సార్వత్రిక ఎన్నికల అనంతరం పల్నాడు జిల్లాలో చెలరేగిన ఘర్షణలకు వైసీపీ కారణమని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాల నాగేశ్వరరావు ఆరోపించారు. మాచర్ల, వినుకొండ ఎమ్మెల్యేల ప్రోత్సాహంతో పాత సంస్కృతికి పార్టీ శ్రేణులు చిరికారం చుట్టారని పేర్కొన్నారు. గుంటూరు సిపిఐ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ముప్పాల నాగేశ్వరరావు మాట్లాడారు. ఎలక్షన్ కమిషన్ రాష్ట్ర డీజీపీపై వేటు వేసిన ఒక పథకం ప్రకారం ఘర్షణలు జరిగాయని తెలిపారు. నూతన డీజీపీ ఉత్సవ విగ్రహంలా మారటంలో ఈ ఘర్షణలు పెరిగాయే తప్ప తగ్గలేదని అన్నారు. రాష్ట్రంలో చీఫ్ సెక్రటరీ హవా కొనసాగుతుందని అన్నారు. ఆయన్ని తక్షణమే మార్చాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సిపిఐ నేతలు జంగల అజయ్ కుమార్, కోట మాల్యాద్రి పాల్గొన్నారు. నాయకత్వం ప్రధానంగా మాచర్ల కేంద్రంగా రామకృష్ణుడు కానీ, వినుకొండ ఎమ్మెల్యే కానీ వీళ్ళు ప్రధానమైనటువంటి ప్రోత్సాహకులుగా ఈ దాడులు ఎత్తబడినటువంటి దాంట్లో కీలక పాత్ర పోషించారు. మళ్ళా పాత సంస్కృతిని తీసుకొచ్చి కొంతమంది ప్రాణాలు పోవడానికి వారు కారణమయ్యారు. నారాయణ గారు చెప్పినట్లుగా పోలీస్ డిపార్ట్మెంటు అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరించారు. ఎలక్షన్ కమిషన్ ఒక పోస్టల్ పాయింట్ లాగా ఇక్కడ అధికారులు ఇచ్చిన రిపోర్టుని ఢిల్లీకి పంపడం, ఢిల్లీ ఇచ్చినటువంటి దాన్ని మళ్ళా ఇక్కడ అమలు జరపడం. డీజీపీని మార్చిన ఒక ఇన్ఎఫెక్టివ్ వ్యక్తిగా మార్చిన డీజీపీ మిగిలిపోయాడు తప్ప ఏ పరిస్థితుల్లో డీజీపీని మార్చారో ఆ పరిస్థితుల్ని చక్కదిద్దడానికి ప్రస్తుతం ఉన్న డీజీపీ ఒక ఉత్సవ విగ్రహంలాగా మాత్రమే ఉన్నాడు తప్ప అతను ఏమాత్రము యాక్షన్ తీసుకోలేదు. అలాగే చీఫ్ సెక్రటరీ ఈ క్షణానికి కూడా
అతని వైఖరి మారలేదు. రాష్ట్రంలో ఇంత విధ్వంసకాండకి అనేక చోట్ల వైసీపీ కారణమైన, ప్రతిఘటనలో కొన్ని చోట్ల టీడీపీ కారణమైన, ఏమైనా చీఫ్ సెక్రటరీ ఎప్పుడో మార్చాల్సింది. ఈ రోజు కూడా చీఫ్ సెక్రటరీ హవా ఈ రాష్ట్రంలో జరుగుతుంది. దాని కారణంగానే ఈ పరిస్థితులు కొనసాగుతుంది. ఇప్పటికైనా కేంద్ర ఎలక్షన్ కమిషన్ దేశవ్యాప్తంగా 5వ దశ ఎన్నికల పోలింగ్ కు ఎలక్షన్ కమిషన్ ఏర్పాట్లు చేసింది. 6 రాష్ట్రాలు 2 కేంద్రపాలిత ప్రాంతాల్లో 49 స్థానాలకు సోమవారం పోలింగ్ జరగనుంది. ఇందుకు సంబంధించి 49 నియోజకవర్గాల్లో శనివారం సాయంత్రం ప్రచారం ముగిసింది. యూపీలో 14, మహారాష్ట్రలో 13, బెంగాల్లో 7 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఒడిశాలో 5, బీహార్లో 5, జార్ఖండ్లో 3 నియోజకవర్గాలకు రేపు పోలింగ్ నిర్వహిస్తున్నారు. జమ్మూ కాశ్మీర్లో 1, లడఖ్లో 1 స్థానానికి పోలింగ్ జరగనుంది. కాంగ్రెస్ కు కీలక స్థానాలు అయిన రాయ్ బరేలీ, అమేథీలో కూడా పోలింగ్ జరగనుంది. రాయబరేలీలో రాహుల్ తో పాటు అమేథీలో కేఎల్ శర్మ పోటీ చేస్తూ ఉండగా ఎన్నికల బరిలో కేంద్ర మంత్రులు రాజ్నాథ్, స్మృతి ఇరానీ, సాధ్వి నిరంజన్ తదితరులు ఉన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. హింసాత్మక ఘటనలపై దర్యాప్తును వేగవంతం చేసిన సిట్. సోమవారం నివేదిక ఇవ్వనున్న వినీత్ బ్రిజ్లాల్. సిట్ బృందాన్ని కలిసిన మంత్రి అంబటి రాంబాబు గతంలో ఎన్నడూ లేని విధంగా అల్లర్లు జరిగాయని వెల్లడి. భయంతో గడుపుతున్న ప్రజలను భరోసా ఇవ్వాలని సూచన. మూడోసారి ప్రభుత్వం ఏర్పాటు చేసే శక్తి మోదీకి లేదు. దేశంలో బీజేపీ, రాష్ట్రంలో వైసీపీ ఓటమి ఖాయం. సిపిఐ నారాయణ వ్యాఖ్యలు. బంగాళాఖాతంలో ఆగ్నేయ ప్రాంతాలపై విస్తరిస్తున్న నైరుతి రుతుపవనాలు. జిల్లాల్లో విస్తారంగా వర్షాలు, తగ్గిన ఎండల తీవ్రత. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.